నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట వద్ద జరిగిన ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. విద్యుత్ లైన్ క్లియరెన్స్ తీసుకోకుండానే స్తంభాలు మార్చడం వల్లే ఈ ఘోరం జరిగిందని తోటి కార్మికులు మరియు కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కాయ కష్టం చేసుకుని బతికే మమ్మల్ని అధికారులు అన్యాయం చేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పని చేయించడం వల్లే జాలయ్య చనిపోయాడు. ప్రభుత్వం ఇంటిని స్పందించి మాకు న్యాయం చేయాలి, ఆదుకోవాలి అని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం కంప్లీట్ గా మొత్తం ఆపేస్తాం. మొత్తం ఏ పని చేయడం లేదు. ఏరే వరకు మాకు న్యాయం పని చేయడానికి వస్తున్నాం. పెద్దపట్టపాలెం నుంచి కాంట్రాక్ట్ కావాలి రమణారెడ్డి గారు పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. అయితే అక్కడి నుంచి మాకు అక్కడ వచ్చినప్పుడు ఏ పలానా అక్కడ పని ఉంది అక్కడికి వెళ్ళండి అని పంపిస్తూ ఉంటారు ఆయన గుమ్మస్తా ఆయన. అందుకని ఇప్పుడు ఈరోజు ఏంటంటే మాకు ఇందుకూరుపేట ఇక్కడికి వచ్చేదాకా జేజేపేటలో లైన్ వర్క్ చేయడానికి వచ్చాము. వచ్చినప్పుడు ఏంటంటే లైను కొంతమందికి 2 కిలోమీటర్లు ఎల్సీ ఎల్ఐ గారు ఉన్నారు, ఆయన ఎలపరు ఎల్ఐ గారు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మా సామాన్లు దింపుకున్న తర్వాత వాళ్ళు ఎల్సీ ఇచ్చిన తర్వాతనే మేము పోలు ఎక్కాలి. ఎక్కడైనా ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎక్కాలి. అలాగే కన్ఫర్మ్ చేసుకున్నాం. మాతో వచ్చారు సూపర్వైజర్, మా రామరెడ్డి సూపర్వైజర్. ఆయన వచ్చి కన్ఫర్మ్ చేసి ఎక్కండి ఆయన చెప్తేనే మేము ఎక్కుతాం. ఆయన కూడా కన్ఫర్మ్ చేసి చెప్పాడు. మమ్మల్ని మేమంటే ఇక్కడ 2 బ్యాచ్లు కంటే పోళ్ళు ఎక్కేవాళ్ళు ఒక 5గురు వేరే చోటుకి వెళ్ళాము. ఇంకొక 2 పోళ్ళు ఆడడానికి వెళ్ళారు. ఇంకో 4 ఉంటే ఆ 4 వచ్చేసి పోళ్ళు ఎత్తడానికి పంపించారు. అంటే ఎవరి పని వాళ్ళదే అనమాట. మేము 5గురు ఒక చోట నిలబడ్డాము, ఈ 4 ఒక చోట నిలబడ్డారు, వీళ్ళిద్దరూ ఒక చోట నిలబడ్డారు. అయినప్పుడు ఏంటంటే ఇక 2 ప్లేటర్లు ఓపెన్ అని చెప్పాడు. అంటే ఎల్సీ ఫుల్ ఎల్సీ. ఇక వాళ్ళందరూ ఇక మా ఇద్దరు ఏంటంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మాకు ఎల్సీ మీరు ఎత్తండి అన్నట్టుగా చెప్పారంట. చెప్పారు. ఇక దాన్ని బట్టి మేము ఏంటంటే పోళ్ళు ఇక వీళ్ళు సీను, చనిపోయిన జాలయ్య, తర్వాత వెంకటరమణ, వెంకటేశ్వర్లు, వీళ్ళు 4 ఒక చోట ఉన్నారు. వాళ్ళిద్దరు 4 పూలు ఎత్తడానికి పంపిస్తే వాళ్ళిద్దరు ఎత్తా ఉన్నారంట. మొత్తం ఓపెన్ అయిపోయింది, బాగానే ఉంది, ఎల్సీ తీసుకున్నాము, మీరు పూలు ఎత్తండి అని చెప్పారంట. చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారు, మామూలు ప్రకారంగా మేము పూలు ఎత్తేటప్పుడు ఆ బండి కింద పూలు గాడిలో కూర్చోడానికి పట్టుకోవాలి. పూలని గుంట దగ్గర నిలబడి యథా ప్రకారం అలాగే మేము వెళ్ళి పూలుగా నిలబడి పూలు పట్టుకున్నారు. పూలు పట్టుకున్న తర్వాత పైకి నిలబెట్టిన తర్వాత పూలు పట్టుకుంటాం. పూలు పట్టుకున్న తర్వాత అది గుంటలో పెట్టడానికి పెడుతుండేసరికి ఇది 11కి తగిలింది వైరు. కరెంటు లేకుండా పనితే ఏం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ప్లేటర్ మొత్తం ఓపెన్ అని చెప్పేసరికి వీళ్ళు ఇక కరెంట్ లేదని చెప్పేసి వీళ్ళు కొంచెం ఆతృతంగా పట్టుకోవడానికి వెళ్ళారు మామూలు ఏదో ప్రకారంగా. అలా పరిస్థితుల్లో వాళ్ళు ప్లేటర్ ఓపెన్ అయిందో లేదో తెలియదు కానీ ఓపెన్ అని చెప్పేసరికి వీళ్ళు పట్టుకున్నారు. అందులో షాకు పోల్ ద్వారా 11కి తగిలి ఒక మనిషి హఠాత్ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఇంకా ఇద్దరు పలసంగా దెబ్బలు తగిలినాయి. ఇక ఈ మనిషికి అయితే ఒక సైడు మాడిపోయింది, కాలు బాడీ నుంచి కాలిపోయింది. ఒక అతనికి అయితే కొంచెం ఇన్సూరెన్స్ అంటే ఈ మనిషి పోయి ఆ మనిషిని పడటం వల్ల ఈ చనిపోయిన వ్యక్తి అంటే పోలు అంటే బండి వెనకాల ఉన్నాడు కాబట్టి బండి మీద పడ్డాడు. పొద్దున్న లేచి సంపాదించాలి. మాకు 2 పిల్లగాలు వాళ్ళు సంపాదించి పెట్టేవాళ్ళు లేకుండా చేశారు. మేము ఎలా బతకాలి? ఇస్తున్నాను, మాకు ఏం చెప్పలేదు. పని ఉందని తీసుకొచ్చారు. ఇలా అయిపోయింది మా బతుకు రోడ్డు మీద పడేసారు. అయ్యే మాకు దానికన్నా మాకు ఇంకా ఎవరన్నా సంపాదించి పెట్టేవారు. మాకు దిక్కు లేకుండా చేశారు. మాకు సప్లై వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఈ షాకు ఆ షాకు 2 కలిపి ఎక్కువైపోయి ఆయన చనిపోయి. ఇక అందుని బట్టి ఇక మా పక్కన వాళ్ళైనా ఇలా జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు చూసుకున్నారో లేకపోతే ఇంకోటి ఏదైనా ఆత్మరికి ఉన్నారో మాకే తెలియదు. కానీ అంతకుముందు కూడా
రెడీ అయిపోయినప్పుడు ఇక మాకు ఓపెన్ అన్న తర్వాత ఇక ఏ డౌట్ పెట్టుకోం సామాన్యంగా ఎవరు డౌట్ పెట్టుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎక్కేస్తాం. ఆయన పోలు ఎక్కేవాడు కూడా కాదు, కింద ఉండే పని చేసేవాడే. గుంటలు తవ్వటం కానీ గుంటలు మట్టి పోలు కూర్చుని పెట్టినప్పుడు మట్టి తవ్వటానికి వెళ్ళిన మనిషి. ప్రమాదం జరిగినప్పుడు ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని హాస్పిటల్లోనే ఇద్దరు పంపించి ముగ్గురు నాడు తెప్పించారంట. అందులో మా మేస్ గారు ఉండి మా దగ్గర పనిచేస్తున్నాం. మాకు 5 ఇడిపోయామని చెప్పాను కదా, మా దగ్గర ఉన్నాడు లైన్ వర్క్గా మా దగ్గర ఉంటే అంతలో ఆయన ఫోన్ చేసి మేము బయలుదేరి నాకు తెలియకుండా వీళ్ళు వచ్చేసారు. అతను వదిలిపెట్టి బండి తీసుకొచ్చారు. ఆయన పోయి ఆడికి వచ్చారు, ముగ్గురిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. వచ్చి ఇద్దరు నాడు పెట్టారు. ఇతను చిన్న స్వప్నం గాయాలు అయినాయి కదా, వాళ్ళిద్దరు నాడు పెట్టారు. ఇతను మాత్రం కొంచెం సీరియస్గా ఉండేసరికి ఇందుకూరుపేటకి తీసుకొచ్చేసారు. ఇక మధ్యలో దారి మధ్యలో జరిగిందో లేకపోతే అక్కడే డెడ్ అయ్యాడో మాకైతే తెలియదు, కానీ జరిగిన వాస్తవం అది. చావచల్ నుంచి కావలి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక పోలు ఎత్తడానికి వచ్చాము. అంతలో ఎల్సీ తీసుకున్నారని చెప్పేసి పోలు ఎత్తుతున్నాము. అంతలోనే అది జరిగింది. అట్లా పైన తగిలి మేమంతా షాక్ కొట్టింది. ఏ గారు లైన్ మ్యాన్ వాళ్ళందరూ అక్కడే జరిగిన తర్వాత మిమ్మల్ని సూపర్వైజర్, మా సూపర్వైజర్ ఏం పేరు ఆయన పేరు? ఇప్పుడు చనిపో జాలయ్య ఏ విధంగా పోలు పట్టుకొని గుంట్లో తోస్తుండేసరికి పైన తగిలి వైర్గా 11K వైర్గా కరెంట్ వైర్కి తగిలి షాక్ కొట్టింది. మేమిద్దరేమో సపరేట్గా కాలంలో పడిపోయాం. ఆయన పోయి మళ్ళీ బండి మీద పడేసరికి ఆయనకి ఎక్కువ అయిపోయింది, వెనక వస్తువు అయ్యేసరికి. ఏం బండి ట్రాక్టర్ పోలు ఎత్తే ట్రాక్టర్